ప్రజాస్వామ్యంలో అధికారం చేపట్టిన కొత్త ప్రభుత్వానికి కనీసం 6 నెలల సమయం ఇవ్వటం రాజకీయ సంప్రదాయం. అయితే ఆ ట్రెండ్, నైతిక విలువలు చాలా వరకు తగ్గిపోయాయి. కొద్ది కాలం క్రితం 100 రోజుల పాలన తర్వాత విమర్శల దాడి మొదలుపెట్టే సంప్రదాయం మొదలైంది. కానీ తాజా పరిస్థితి చూస్తుంటే సాంప్రదాయాలను, నైతిక విలువలను కాలరాయటానికి ఏమాత్రం వెనుదీయని నేతలు మారుతున్నారు. టూ మచ్ లీడర్లు, పెద్దగా ప్రజాబలం లేని భజన టైప్ నాయకులు ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ నైతిక విలువల్ని అపహాస్యం చేసే విధంగా తయారవుతున్నారు. కొద్దిమంది బడా లీడర్లే మరీ ఓవర్గా కామెంట్స్ చేస్తూ ఉండటంతో పేటీఎం బ్యాచ్ మరింత రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు, విమర్శల దాడి మొదలుపెట్టారు. 7 రోజులు 7 మోసాల పేరుతో నెట్టింట వైరల్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూసిన ప్రజాస్వామ్యవాదులు ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోతున్నారు. పేటీఎం బ్యాచ్ ఏం చేస్తుందో చెప్పనేలేదు కదూ. డైరెక్ట్ గా పాయింట్కే వస్తున్నా. వారి విమర్శల దాడి 1 నుంచి 7 వరకు యాజ్ ఇట్ ఈస్ గా మోసం నెంబర్ 1. అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగురాలు రజనీకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి కేవలం కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ ఇచ్చారు. విద్యార్థులకు తగిన ఉద్యోగం ఇస్తారన్న స్పృహ, ఇంగిత జ్ఞానం లేకుండా విమర్శ ఉందని కౌంటర్ వేస్తున్నారు. మోసం నెంబర్ 2. తొలి కేబినెట్లోనే మెగా డిఎస్సీ ప్రకటన అన్నారు, వేయలేదు. కేబినెట్లో పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పటి వరకు మంత్రులే ఛాంబర్లలో బాధ్యతలు చేపట్టలేదు. తాజా ఖాళీల వివరాలు తెలుసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. ఆ మాత్రం తెలియదా పేటీఎం బ్యాచ్ అంటూ రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు కాంగ్రెస్ సోషల్ మీడియా బ్యాచ్. ఇక మోసం నెంబర్ 3. సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా 2 గ్యారెంటీలు అమలు అని చెప్పి 2 పావలా గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. మరీ టూ మచ్. గృహలక్ష్మి, ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయమంటూ ఆటో డ్రైవర్లు ఆందోళనలు చూడండి. కండ్లు దుబ్బయా. బస్సు ఫ్రీ జర్నీ మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు బస్సుల సంఖ్య పెంచడానికి ప్రయత్నిస్తున్న విషయం ఆర్టీసీ సిబ్బందికే కాదు, ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా తెలుస్తుంది. ఇక మోసం నెంబర్ 4. డిసెంబర్ 9న రైతు భరోసా కింద ఎకరానికి 15,000 వేస్తా అన్నారు. కానీ అవే పాత 10,000 లెక్కన రైతు బంధుని ఇస్తున్నారు. మీ హరీష్ రావే కదా రైతు బంధు నిధులేవి అన్నారు. కొత్త విధి విధానాలు రెడీ చేయాలి, కౌలు రైతులను గుర్తించాలి. ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేయడానికి టైం పడుతుంది. అందుకే మీ తొందరపాటు వల్లే పాత లెక్కల ప్రకారం ఇస్తున్నాం అంటూ కౌంటర్ రిప్లై ఇస్తున్నారు. మోసం నెంబర్ 5. డిసెంబర్ 9న రైతు భరోసా కింద 22 లక్షల మంది కౌలు రైతులకు ఎకరానికి 15,000 అన్నారు. ఇప్పుడు 6 నెలల దాకా కనీసం ఆ ముచ్చటే ఎత్తే పరిస్థితి లేదు. పైన జవాబే ఈ ప్రశ్నకు కూడా సమాధానమని రాసుకోండి. మోసం నెంబర్ 6. డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మాట తప్పిండ్రు. ఏడాది తర్వాతే రుణమాఫీ అని అధికార పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు సెలవిచ్చారు. రుణమాఫీ గురించే కసరత్తు చేస్తున్నాం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏ సందర్భంలో ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు. ఆయన వ్యక్తిగత నిర్ణయం, పార్టీ ప్రభుత్వ నిర్ణయం కాదని తెలుసుకోండి. మోసం నెంబర్ 7. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధరణి పోర్టల్ రద్దు అన్నారు. ఇప్పుడు ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ అంటున్నారు. పోర్టల్ రద్దుకే కట్టుబడి ఉన్నాం. ఇప్పుడున్న సమస్యలు పరిష్కరించాలి కదా, అందుకే కమిటీ వేశాం. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా? బీఆర్ఎస్ పేటీఎం బ్యాచ్ అంటూ కౌంటర్లు, ఎన్కౌంటర్లతో తెలంగాణ రాజకీయాలు హాట్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.